హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ప్రిపోజిషన్ బేస్డ్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చాము. ఇవి బేస్ లెవెల్ అని చెప్పొచ్చు, బేస్ లెవెల్ క్వశ్చన్స్. బట్ ఎంసీక్యూస్ ఎలా యూస్ చేయాలి అనేది ఆల్మోస్ట్ ఒక 100 వరకు తీసుకొని వచ్చాను. కొద్దిగా వీడియో లెందీగా ఉండబోతుంది. బట్ ద థింగ్ ఈస్, మనకు బేస్ లెవెల్ ప్రిపోజిషన్స్ ని ఎలా యూస్ చేయొచ్చు అన్న దానిపైన ఒక కరెక్ట్ గా అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి ఇది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్, లెట్స్ డెల్ ఇన్ టు ద టాపిక్. See, she is sitting dash the chair. ఇక్కడ చూడండి, షీ సిట్టింగ్ డాష్ ద చైర్. చైర్ ఇది అనుకోండి, చైర్ అనే సర్ఫేస్ కి టచ్ అయ్యి కూర్చుంటుంది కదా. ఎప్పుడైతే సర్ఫేస్ కి టచ్ అవుతుందో అప్పుడు మనము ఆన్ అని చెప్పాలి. షీ సిట్టింగ్ ఆన్ ద చైర్, నాట్ ఇన్ ద చైర్. మనం జనరల్ గా అనేస్తాము ఇన్ ద చైర్ అని, బట్ ఇన్ ద చైర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్ ద చైర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఆన్ ద చైర్. ఇన్ కాదు, ఎట్ కాదు. ఎట్ అంటే చైర్ దగ్గర, అండర్ అంటే చైర్ లోపల. చైర్ లోపల కూర్చుంటారా? కాదు కదా, రైట్? మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద క్యాట్ ఈజ్ హైడింగ్ డాష్ ద బెడ్. హైడింగ్ అంటే ఏంటి? దాచుకోవడం. ఇక్కడ చూడండి, ఇన్ అంటే ఇట్లా లోపల దాచుకుంటుందా? బెడ్ లోపల. బెడ్ అంటే మనకు తెలుసు కదా, ఆ బెడ్ లోపల కాదు. ఇన్ ద డ్రావర్. ఇన్ అని ఎప్పుడు అంటాం? ఇన్ ద పర్స్, ఇన్ ద డ్రావర్ అలా. ఇక్కడ చూడండి, ఓవర్. ఓవర్ అంటే పైన. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, దీనికి పైన సర్ఫేస్ కి టచ్ అవ్వకుండా పైన ఉంటే ఓవర్ అంటారు. సో అలా దాచుకునే ఛాన్సే లేదు. అండ్ నెక్స్ట్ బిట్వీన్. బిట్వీన్ ఎప్పుడు యూస్ చేస్తాము? బిట్వీన్ ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, బిట్వీన్ టూ థింగ్స్ ఇక్కడ ఏదైనా ఉంటే అది బిట్వీన్ అంటాము. బిట్వీన్ టూ థింగ్స్ కానీ, టూ పర్సన్స్ కానీ, టూ యానిమల్స్, సంథింగ్ అలా టూ మధ్యలో ఉంటే బిట్వీన్ అంటాము. కానీ ఇక్కడ ఏంటి? ద క్యాట్ ఈస్ హైడింగ్ అండర్ ద బెడ్. బెడ్ లోపల, మేబీ బెడ్ కింద దాసుకుంది, హైడ్ అయింది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. వి విల్ మీట్ డాష్ 3 PM. 3 PM అనేది ఎగ్జాక్ట్ టైం. ఎప్పుడైతే మనము ఎగ్జాక్ట్ టైం కోసం మాట్లాడతాము, ఎగ్జాక్ట్ టైం అంటే ఏంటి? డాట్ టైం. 3 PM అనేది డాట్ టైం. సో ఎప్పుడైతే 3 PM అంటే ఏదైనా 3 PM కావచ్చు, 4 PM కావచ్చు, AM PM ఏదైనా ఉండొచ్చు. డాట్ టైం 3 PM అంటే 3 PM ఎగ్జాక్ట్లీ టైం. సో అలాంటి టైంలో మనము ఎట్ యూజ్ చేస్తాము. అదే మార్నింగ్ అనుకోండి, మార్నింగ్ కి ఏమన్నా పర్టికులర్ టైం ఉందా? సన్ రైజ్ అయినప్పటి నుంచి వెళ్ళి 12:59 వరకు. సన్ రైజ్ నుంచి వెళ్ళి అయినప్పటి నుంచి వెళ్ళి సూర్యోదయం అయినప్పటి నుంచి వెళ్ళి 11:59 వరకు మార్నింగే. సో ఇది డ్యూరేషన్ ఆఫ్ ద టైం కాబట్టి దానికి ఇన్ ద మార్నింగ్ అంటాము. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద మార్నింగ్. ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్. ఆఫ్టర్నూన్ అనుకోండి, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఆఫ్టర్నూన్. అదే నూన్ అయితే, నూన్ అనేది 12 o'clock. నూన్ అనుకోండి, నూన్ అంటే ఎగ్జాక్ట్లీ 12 o'clock. సో మధ్యాహ్నం 12 o'clock. సో అలాంటి టైంలో ఎట్ అంటాం, ఎట్ నూన్ అంటాం. మిడ్ నైట్ అనుకోండి, మిడ్ నైట్. మిడ్ నైట్ అంటే ఇది నైట్, మిడ్ నైట్ 12 o'clock. సో అలాంటి టైంలో కూడా ఎట్ అని అంటాం. ఇది మిడ్ నైట్, ఇది కూడా 12 o'clock. ఇది 12. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దే వాక్డ్ డాష్ ద పార్క్. పార్క్, ఆన్ ద పార్క్. పార్క్ మీద పోతారా? కాదు. టు ద పార్క్ కాదు, ఇన్ ద పార్క్ కాదు, త్రూ ద పార్క్. సి ఇది పార్క్ అనుకోండి. పార్క్ అంటే ఆ పార్క్ లో మనము ఎలా నడుచుకుంటూ వెళ్తాము. సి ఐ సా హిమ్ త్రూ ద విండో. విండోల నుంచి నేను తనని చూశాను అంటే త్రూ ద విండో. ద ట్రైన్ ఈస్ పాసింగ్ త్రూ ద టన్నల్. ఆ టన్నల్ నుంచి వెళ్ళిపోతుంది అంటే దాని గుండా వెళ్తుంది అనేసి. సో అలాంటి టైంలో ఇది త్రూ అని అర్థం. దే వాక్డ్ త్రూ ద పార్క్. Move on to the next question. She was late dash meeting because of traffic. ట్రాఫిక్ వల్ల తనకి లేట్ అయ్యింది. ఇక్కడ చూడండి, లేట్. మీటింగ్ ఏంది? ఒక ఈవెంట్. మీటింగ్ అనేది ఒక ఈవెంట్. ఏదైనా స్పెసిఫిక్ టైం కోసం కానీ, స్పెసిఫిక్ ఈవెంట్ కోసం కానీ, స్పెసిఫిక్ థింగ్ కోసం మాట్లాడినప్పుడు మనము ఎట్ అంటాం. షీ వాజ్ లేట్ ఎట్ ద మీటింగ్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. ఎట్ అనేది ఇక్కడ స్పెసిఫిక్. ఇక్కడ ఏంటి? స్పెసిఫిక్ ఈవెంట్.
ఈవెంట్ కోసం మాట్లాడుతున్నాం, స్పెసిఫిక్ ఈవెంట్ ఎట్, ఇవేవి కాదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ లెర్నింగ్ ఇన్ న్యూ లాంగ్వేజెస్. ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే ఆ సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంది అనేసి. ఇంట్రెస్టెడ్ ఇన్, ఇంట్రెస్ట్ అబౌట్ కాదు, ఎట్ కాదు, ఫర్ కాదు. ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఇన్, గుడ్ ఎట్, అట్లా కొన్ని ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ ఉంటాయి. మనము సిచ్యువేషన్ ని బట్టి అవిట్లని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. ఇది టేబుల్ అనుకోండి, టేబుల్ సర్ఫేస్ టచ్ అవుతుంది కదా, ఎప్పుడైతే సర్ఫేస్ కి టచ్ అవుతుందో అప్పుడు ఆన్ ద టేబుల్ అనాలి. ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇన్ కాదు, ఇన్ ద టేబుల్ అనొచ్చు కదా మేడం అంటే, టేబుల్ లోపల ఉండదు, ఇన్ ద డ్రావర్ ఉంటది. డ్రావర్స్ అంటాము మనము, ఇన్ ద డ్రావర్ ఉంటది కానీ ఇన్ ద టేబుల్ ఉండదు. అండర్ ద టేబుల్ అంటే టేబుల్ కింద. జనరల్ గా మనం బుక్స్ టేబుల్ కింద పెట్టాం, జనరల్ గా బుక్స్ కి రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి. బిసైడ్ అంటే ఏంది, పక్కన. షీ సాట్ బిసైడ్ మీ, షీ సాట్ బిసైడ్ మీ అంటే తను నా పక్కన కూర్చుంది అనేసి. బిసైడ్ అంటే నెక్స్ట్ టు అని వస్తుంది, అండ్ అడ్జసెంట్ అని కూడా వస్తుంది. అడ్జసెంట్ కనిపిస్తుంది కదా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, దే ట్రావెల్డ్ టు ప్యారిస్ డాష్ వెకేషన్. ప్యారిస్ కి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఆన్ ద వెకేషన్. ఆన్ ద వెకేషన్. దే ట్రావెల్ టు ప్యారిస్ ఆన్ ద వెకేషన్. ఎట్ కాదు, ఫర్ కాదు, ఇన్ కాదు, ఆన్ ద వెకేషన్. ఇవి కొన్ని అంటే మనకి 4 సార్లు యూజ్ చేస్తుంటే తెలిసిపోతుంది. ఇవి కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అన్నమాట, వాటిని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ద టీచర్ గేవ్ ఏ లెక్చర్ డాష్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. టీచర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన ఒక లెక్చర్ ఇచ్చారు అంటే, టీచర్ గేవ్ లెక్చర్ ఆన్ అంటే ఆ టాపిక్ పైన. లెక్చర్ ఆన్ దేనిపైన, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ పైన అంటే దాని గురించి లెక్చర్ ఇచ్చారు అంటే లెక్చర్ క్లాస్ ఇలా చెప్పారు. సో ఆన్ అనాలి ఇక్కడ. ఆన్, ఇవేవి కాదు. ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్, ఆన్ అనే ఏదో ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం కదా, ఆ టాపిక్ పైన లెక్చర్ ఇచ్చారు అని అర్థం. మనం తెలుగులో అంటాం కదా, తను ఆ టాపిక్ పైన లెక్చర్ ఇచ్చారు, తను ఆ టాపిక్ పైన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటాం కదా. సో అదనమాట. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద డాగ్ ర్యాన్ డాష్ ద స్ట్రీట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది స్ట్రీట్ అనుకోండి, ఇలా సీదా వెళ్తే అలాంగ్ ద స్ట్రీట్. అలాంగ్ ద స్ట్రీట్. కుక్కలు జనరల్ గా ఇలా సీదా వెళ్తాయా, ఇలా 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 తిరుక్కుంటూ వెళ్తాయి. సో అలా ఎలా తిరుక్కుంటూ వెళ్తుందంటే దాన్ని అక్రాస్ అంటారు. అక్రాస్. త్రూ అనం. త్రూ అంటే ఏంటి, ఐ సా హిమ్ త్రూ ద విండో. ఐ సా హిమ్ రన్నింగ్ అంటే అతను రన్ చేయడము నేను ఎలా చూసాను, త్రూ ద విండో, విండోల నుంచి చూసాను. సో అది కాదు, ఆన్ కాదు, ఇన్ కాదు. ద డాగ్ ర్యాన్ అక్రాస్ ద స్ట్రీట్. నెక్స్ట్ క్వశ్చన్. ద డాగ్ ఈజ్ స్లీపింగ్ డాష్ ద కౌచ్. కౌచ్ అంటే మనం సోఫా అంటామా, సోఫా పైన పడుకుంటుందా, సోఫా కింద పడుకుంటుందా? కింద అయితే పడుకోదు కదా. సోఫా తర్వాత కింద ఏదో 1-2 ఇంచెస్ మనం క్లీన్ చేయడానికి గ్యాప్ ఉంటుంది. సో సోఫా కింద పడుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. సోఫా దగ్గర కావచ్చు కదా మేడం అంటే ఉండొచ్చు, బట్ సోఫా దగ్గర కూడా అంటాము. బట్ మనం కౌచ్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాం అంటే ఇట్ మస్ట్ అంటే దానిపైన పడుకొని ఉంటుంది. ఇట్ మస్ట్ హావ్ స్లెప్ట్ ఆన్ ద కౌచ్. సో అండర్ కూడా కాదు, దాని లోపల పోదు కదా, లోపల పడుకోదు కదా. సో ఆన్ ద కౌచ్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వి అరైవ్డ్ డాష్ ద ఎయిర్పోర్ట్ ఎర్లీ. ఎయిర్పోర్ట్ అనేది ఏంది, ఒక స్పెసిఫిక్ లొకేషన్ కాబట్టి ఎట్ ద ఎయిర్పోర్ట్. వి అరైవ్డ్ ఎట్ ద ఎయిర్పోర్ట్ ఎర్లీ. ద క్యాట్ జంప్డ్ డాష్ ద టేబుల్. ఇది టేబుల్ అనుకోండి, జంప్డ్ అంటే ఏంటి, టచ్ అవ్వకుండా జంప్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇది వాల్ అనుకోండి, ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ కి అంటే ఇప్పుడు ఇలా చెప్పిస్తాను, ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ కి అంటే ఈ వాల్ ని టచ్ అవ్వకుండా జంప్ అవుతుంది అంటే వితౌట్ టచింగ్ ద ఆబ్జెక్ట్ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. సో అలాంటి టైంలో ఓవర్ అనాలి. The cat jumped over the table. Move on to the next question. The kids are playing dash the
ప్లే గ్రౌండ్. ఇది ప్లే గ్రౌండ్ అనుకోండి. ఈ ప్లే గ్రౌండ్ కి బౌండరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్లే గ్రౌండ్ అంటే ఓపెన్ గా ఉండదు కదా. ఓపెన్ గా ఉన్నా ఎక్కడో ఒక దగ్గర బౌండరీస్ ఉంటాయి. కంపౌండ్ వాల్ సంథింగ్ ఏదో ఆ ఏరియాని ఇట్లా ప్రొటెక్ట్ చేయడానికి కంపౌండ్ వాల్ టైప్ లోనో లేదంటే ఏదో ఉంటది కదా. సో విద్ ఇన్ ద బౌండరీస్ కదా. విద్ ఇన్ ద బౌండరీస్ ఉన్నప్పుడు ఇన్ అనాలి. ఇన్ ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఇప్పుడు ఇది ప్లే గ్రౌండ్ అనుకుందాం. దీనికి బౌండరీస్ ఉన్నాయి కదా, ఇలా కనిపిస్తుంది కదా. దీనికి బౌండరీస్ ఉన్నాయి కదా. ఎప్పుడైతే బౌండరీస్ ఉన్నాయో అప్పుడు ఇన్ ద ప్లే గ్రౌండ్ అని చెప్పాలి. రైట్. సో ఇన్ ద ప్లే గ్రౌండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వాక్డ్ డాష్ ద బ్రిడ్జ్. బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది అనుకుందాం. దీని పైనకెంచి ఇలా బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్ కాదు, ఇన్ కాదు, ఎక్రాసా ఆన్ కూడా కాదు, ఎక్రాస్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు అంటే ఈ కార్నర్ ఆఫ్ ద సైడ్ నుంచి ఆ కార్నర్ ఆఫ్ ద సైడ్ కి వెళ్తున్నాడు. వన్ కార్నర్ ఆఫ్ ద సైడ్ టు అనదర్ కార్నర్ ఆఫ్ ద సైడ్. సో అలాంటి టైప్ లో ఎక్రాస్. ఈ వాక్డ్ అక్రాస్ ద బ్రిడ్జ్. Move on to the next question. The cat is hiding dash the box. See, ఇది బాక్స్. ఈ బాక్స్ పైన ఉంటే హైడింగా, పక్కన ఉంటే హైడింగా, వెనకాల ఉంటే మేబీ హైడింగ్ ఉండొచ్చు, కనిపించకుండా. ఫ్రంట్ సైడ్ లకి చూసే వాళ్ళకి బ్యాక్ సైడ్ లో ఉన్నది కనిపించదు. బట్ ఒకవేళ పాసిబుల్ అయితే ఇక్కడ చూడండి, ఇన్ ద బాక్స్. ఎట్ ద బాక్స్ అంటే బాక్స్ పక్కన, ఆన్ ద బాక్స్ అంటే పైన ఉంటే ఇక్కడ కనిపిస్తుంది, కనిపించదు. అండర్ ద బాక్స్ అంటే ఇప్పుడు ఇది బాక్స్. అండర్ ద బాక్స్ అంటే బాక్స్ కింద. ఇప్పుడు ఇది బాక్స్, బాక్స్ కింద. బాక్స్ కింద క్యాట్ హైడ్ అవ్వదు, బాక్స్ లో హైడ్ అవుతుంది. బాక్స్ కింద హైడ్ అవుతుంది అంటే బాక్స్ అంటే క్లోజ్డ్ కదా, దానికి కింద ఉంది అంటే అది మళ్ళీ సర్ఫేస్ పైనకి వస్తుంది కదా. సో ఇది కాదు. ద క్యాట్ ఈస్ హైడింగ్ ఇన్ ద బాక్స్. Move on to the next question. She is studying dash her exam. ఎందుకు చదువుతుంది తను? మనం చదువుతున్నామంటే ఎందుకు చదువుతాము? ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు మీరు ఈ క్లాస్ వింటున్నారు, ఇదేనా ఎందుకు వింటున్నారు? టు గెయిన్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి. ఏదో ఒక పర్పస్ ఉంటేనే చదువుతాము. పర్పస్ లేకుండా ఏం చదువుతాం? అయితే టైం పాస్ కన్నా చదువుతాం, లేదంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చదువుతాం, లేదంటే రేపు ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి అంటే దానికోసం ప్రిపేర్ అవ్వడానికన్నా చదువుతాం. అంటే ఒక పర్పస్ ఉంది. సో ఇది ఎగ్జామ్ అనేది పర్పస్. షీ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్. షీ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్. ఫర్ అనేది పర్పస్ కోసం యూజ్ చేస్తాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద బుక్ ఈజ్ డాష్ ద షెల్ఫ్. షెల్ఫ్ అంటే మనం ఇంట్లో ఉంటాయా షెల్ఫ్స్? షెల్ఫ్ లో ఉంది, ఆన్ ది షెల్ఫ్. మళ్ళా టచ్ అవుతుంది. ఇన్ కాదు, ఎట్ కాదు, అండర్ కాదు. మేడం ఇన్ ద షెల్ఫ్ అనొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఇప్పుడు ఇది అనుకుందాం, మన కబోర్డ్ అంటే జస్ట్ షెల్ఫ్ అనుకుందాం. ఇది ఒక షెల్ఫ్, ఇది ఒక షెల్ఫ్ కనిపిస్తుంది కదా, ఇది ఒక షెల్ఫ్. సో బుక్ ని ఇట్లకెంచి ఇలా పెడతాము, ఇట్లకెంచి పెడతాం. ఇది ఓపెన్ ఉంది, ఇదంతా ఇది గోడ ఇట్లానే ఉంది అనుకోండి, ఇట్లా షెల్ఫ్ ఇట్లా ముంగటికి వచ్చింది. సో ఇక్కడికించి ఇలా పెట్టాము, ఇట్లా కనిపించకుండా ఇట్లా లోపలగా ఇంద కాదు, ఆన్ ద షెల్ఫ్. ఇక్కడ సర్ఫేస్ అవుతుంది, క్లోజ్డ్ ప్రెమిసెస్ కాదు అది. రైట్. డ్రావర్ అనుకోండి, డ్రావర్ అయితే ఇన్ ద డ్రావర్ అంటాం. కబోర్డ్ అనుకోండి, ఇన్ ద కబోర్డ్ అంటాం. కబోర్డ్ కూడా క్లోజ్డ్ వన్, బట్ ఈ షెల్ఫ్ క్లోజ్డ్ వన్ కాదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దే ఆర్ గోయింగ్ డాష్ వెకేషన్ నెక్స్ట్ వీక్. దే ఆర్ గోయింగ్ ఆన్ ద వెకేషన్. దే ఆర్ గోయింగ్ ఆన్ ద వెకేషన్. నెక్స్ట్ వన్. ద పిక్చర్ ఈజ్ హ్యాంగింగ్ డాష్ ద వాల్. ఇక్కడ మనం పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ హ్యాంగ్ ఉంది కదా, హ్యాంగ్, హంగ్, హ్యాంగ్, హ్యాంగ్డ్. ఇక్కడ ఈ హ్యాంగ్ అంటే ఏంటి అంటే మనము ద పిక్చర్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ద వాల్. హ్యాంగింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం గోడకి దాన్ని ఫొటోస్ పెట్టుకుంటామా, అది హ్యాంగింగ్ అనమాట. బట్టలు ఎండేస్తామా, అది హ్యాంగింగ్. ఇది అనమాట. ఇది
హంగ్. ఈ హ్యాంగ్ అంటే ఏంటి అంటే క్రిమినల్స్ ని ఉరి తీస్తారా, అది హ్యాంగ్డ్. హ్యాంగ్డ్. రైట్. ద పిక్చర్ ఈజ్ హ్యాంగింగ్ అంటే పెట్టేశారు అక్కడ, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో పెట్టారు. హ్యాంగింగ్ ఆన్ ద వాల్, ద పిక్చర్ ఈజ్ హ్యాంగింగ్ ఆన్ ద వాల్. Move on to the next question. I have a meeting dash Friday. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డేస్ ఉన్నాయనుకోండి, డేస్ మేబీ అది మండే ఉండొచ్చు, సండే ఉండొచ్చు, ట్యూస్డే ఉండొచ్చు, ఏదైనా డే ఉన్నప్పుడు ఆన్ మండే. దివాళీ ఉందనుకోండి, ఆన్ దివాళీ డే. దివాళీ డే, ఇక్కడ డే పెడితేనే ఆన్ పెట్టాలి, లేదు అంటే ఎట్ దివాళీ అనాలి, లేదంటే ఎట్ దివాళీ అని చెప్పాలి. రైట్. ఇక్కడ ఇప్పుడు డేట్ ఉంది అనుకోండి, 13th June ఆర్ June 13th, దీనికి కూడా మనము ఆన్ అంటాం. అదే జూన్ అనుకోండి, ఓన్లీ జూన్ అయితే ఇన్ జూన్ అంటాం. ఇయర్ అనుకోండి ఇన్ 2020 అంటాం. సో ఈ పాయింట్స్ ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ ఫ్రైడే డే ఇచ్చాడు కదా, ఆన్ ఫ్రైడే. నెక్స్ట్ క్వశ్చన్. ఈజ్ అఫ్రేడ్ డాష్ స్పైడర్స్. మనం స్పైడర్స్ అంటే తెలుసు కదా, సాలె పురుగులు అంటారు. సో అఫ్రేడ్ ఆఫ్, ఇది కూడా ఫిక్స్డ్ ప్రిపోజిషన్. అఫ్రేడ్ ఆఫ్ స్పైడర్స్. Move on to the next question. The car is parked dash the garage. గ్యారేజ్ అంటే ఏంటి, మనము కార్లని పార్క్ చేయడానికి ఉంటది కదా ప్లేస్, అది దాన్ని గ్యారేజ్ అంటారు. గ్యారేజ్ అది కూడా క్లోజ్డ్ ప్రెమిసెస్. ఇన్ ద గ్యారేజ్. Move on to the next question. They walked dash the street. వాళ్ళు స్ట్రీట్ లో వాక్ చేశారు. ఇంతకు ముందుకి మనం చూసాము, ఇది స్ట్రీట్. ఇన్ కేస్ వాళ్ళు ఇలా వెళ్తున్నారు అనుకోండి, ఇలా వెళ్తుంటే అలాంగ్ ద స్ట్రీట్. మనుషులు అయితే ఇలా 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 తిరుక్కుంటూ వెళ్ళారు కదా, అలా వెళ్తే అక్రాస్ ద స్ట్రీట్. బట్ అలా జనరల్ గా వెళ్ళారు. సో దే వాక్డ్ అలాంగ్ ద స్ట్రీట్. నెక్స్ట్ వన్. ద బుక్ ఈస్ డాష్ ద టేబుల్. ఇది టేబుల్ కి టచ్ అవుతుంది, ఆన్ ద టేబుల్. నెక్స్ట్ వన్. షీ స్టాండింగ్ డాష్ ద కార్నర్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక కార్నర్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్ కదా, పర్టికులర్ లొకేషన్ కదా, అలాంటి టైంలో మనం ఎట్ అనాలి. ఎట్ ద కార్నర్. షీ స్టాండింగ్ ఎట్ ద కార్నర్. రైట్. Move on to the next one. The restaurant is located dash the main street. ఇది మెయిన్ స్ట్రీట్ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇలా పోతుంది, ఇది మెయిన్ స్ట్రీట్ అనుకుందాం. సో ద రెస్టారెంట్ ఈస్ లొకేటెడ్, ఈ స్ట్రీట్ డాష్ ద మెయిన్ స్ట్రీట్. ఇది స్ట్రీట్ కదా, ఈ స్ట్రీట్ కి ఇటు సైడ్ ఉండొచ్చు, లేదంటే ఇటు సైడ్ రెస్టారెంట్ ఉండొచ్చు. సో ఈ స్ట్రీట్ కి ఉంది కదా ఇలా, దీనికి ఆన్ ద మెయిన్ స్ట్రీట్. ద రెస్టారెంట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద మెయిన్ స్ట్రీట్. మెయిన్ స్ట్రీట్ పైన రెస్టారెంట్ ఉంది అని చెప్తున్నారు. Move on to the next question. We are going dash a walk. వాక్ కి వెళ్తున్నాం. We are going on a walk, going for a walk. ఇక్కడ చూడండి, ఇక్కడ going on a walk. I am going on a walk. అయితే మీరు అడగొచ్చు, మేడం ఫర్ ఏ వాక్ ఉండొచ్చు కదా అనొచ్చు. ఎస్, గోయింగ్ ఆన్ ఏ వాక్ అంటే దాని మీనింగ్ గోయింగ్ ఫర్ ఏ వాక్ అని వస్తుంది. ఫర్ ఏ వాక్. బట్ గోయింగ్ ఫర్ ఏ వాక్ అనొద్దు, మీనింగ్ గోయింగ్ ఫర్ ఏ వాక్. గోయింగ్ ఫర్ ఏ వాక్ అంటే పర్పస్ ఈజ్ ఫర్ టు వాక్. బట్ ఇక్కడ గోయింగ్ ఆన్ ఏ వాక్ అని చెప్పాలి, ఫర్ ఏ వాక్ అనొద్దు. మీనింగ్ వస్తుంది ఇంటెన్షనల్ గా, అంటే ఎక్స్ప్లిసిట్ మీనింగ్ గోయింగ్ ఫర్ ఏ వాక్. బట్ ఏంటంటే మనం చెప్పడం మటుకి గోయింగ్ ఆన్ ఏ వాక్ అని చెప్పాలి. గోయింగ్ ఆన్ ఏ వాక్. సో మీకు ఇది ఐడియా ఉంది కదా, ఆన్ ఫుట్ అంటాం. I came on foot, not by foot. I came on foot, not by foot. నేను ఇప్పుడు ఒకవేళ ట్రైన్ లో వచ్చాను అనుకోండి, I came by the train. నేను ఒకవేళ ఏరోప్లేన్ లో వచ్చాను అనుకోండి, I came by the aeroplane, right?
నెక్స్ట్ వన్, ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ సైన్స్, ఇంట్రెస్టెడ్ ఇన్, గుడ్ ఎట్, ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇంట్రెస్టెడ్ ఇన్. నెక్స్ట్ వన్, షీ ప్లేస్డ్ ద ఫ్లవర్స్ డాష్ ద వేజ్. వేజ్ అంటే మనము అంటామా మన చెట్లు పెట్టుకోవడానికి ఫ్లవర్ వేజెస్ ఉంటాయి కదా, పూల కుండీలు అంటారు తెలుగులో. అది సో ఇది పూల కుండీ అంటే ఇలా వచ్చేసి ఇలా మన లైక్ పాట్, ఫ్లవర్ పాట్ అంటాం కదా, ఆ ఫ్లవర్ పాట్ లోపల ఏం పెట్టింది తను, ఫ్లవర్స్ ని పెట్టింది. ఇన్ ద ఫ్లవర్ పాట్, ఆన్ కాదు, దాని పైన పెట్టారు, అందు లోపల పెడతారు. నెక్స్ట్ వన్, దే వెయిటెడ్ డాష్ ద బస్ స్టాప్. ఇప్పుడు ఇది బస్ స్టాప్ అనుకుందాం. ఈ బస్ స్టాప్ అనే దగ్గర బస్ స్టాప్ అనేది ఒక లొకేషన్, ఆ లొకేషన్ లో మనం వెయిట్ చేసాం, అది ఒక పర్టికులర్ ప్లేస్ కాబట్టి ఎట్ ద బస్ స్టాప్. మనము జనరల్ గా ఇన్ ద బస్ స్టాప్ అంటాము, కానీ ఇన్ ద బస్ స్టాప్ కాదు, ఎట్ ద బస్ స్టాప్. షీ వెయిటెడ్ ఎట్ ద బస్ స్టాప్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద కీస్ ఆర్ డాష్ ద డ్రార్. డ్రార్ అంటే ఇప్పుడు టేబుల్ ఉంది, ఆ టేబుల్ కి డ్రార్ ఉంటది కదా, మనం డ్రా అంటాం తెలుగులో, డ్రార్ అది యాక్చువల్లీ డ్రార్. ఆ డ్రార్ ఒక క్లోజ్డ్ ప్రెమిస్, అందు లోపల ఉందంటే ఇన్ ద డ్రార్, ఇన్ ద డ్రార్, రైట్. నెక్స్ట్ వన్, షీ అరైవ్డ్ డాష్ ద పార్టీ లేట్. పార్టీ అనేది ఏంటి, మళ్ళీ ఒక ఈవెంట్. ఒక ఈవెంట్ దగ్గరికి వచ్చిందంటే ఈవెంట్ కానీ పర్టికులర్ టైం కానీ పర్టికులర్ ప్లేస్ కానీ ఉన్నప్పుడు ఎట్ యూస్ చేయాలి. షీ అరైవ్డ్ ఎట్ ద పార్టీ లేట్, షీ అరైవ్డ్ ఎట్ ద పార్టీ లేట్. మనం జనరల్ గా అనేస్తాం షీ అరైవ్డ్ టు ద పార్టీ లేట్ సంథింగ్ అట్లా అంటాము, అది కరెక్ట్ కాదు. షీ అరైవ్డ్ ఎట్ ద పార్టీ లేట్, అరైవ్డ్ ఎట్ ద పార్టీ లేట్, రైట్. నెక్స్ట్ వన్, ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ డాష్ ద గార్డెన్. గార్డెన్ మళ్ళీ ఇంతకుముందు ఐ థింక్ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది అనుకుంటా. గార్డెన్ అనేది ఏంటి, గార్డెన్ ఒక క్లోజ్డ్ ప్రెమిసెస్, క్లోజ్డ్ బౌండరీస్ లో ఉంటుంది. సో అలాంటి టైంలో ఇన్ ద గార్డెన్. కొన్నిసార్లు కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి, కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మై గ్రాండ్ ఫాదర్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ద ఫీల్డ్ ఆర్ ఆన్ ద ఫీల్డ్. ఇన్ ద ఫీల్డ్ ఆర్ ఆన్ ద ఫీల్డ్. సి ఫీల్డ్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఈ మన పంట పొలాలకు సంబంధించింది. ఇన్ ద ఫీల్డ్ కన్నా మీకు ఇంకా ఇలా కూడా చెప్పొచ్చు, ఇన్ ఆర్ ఆన్ ఫార్మ్, FARM ఫార్మ్. ఫార్మ్ అంటే ఫార్మ్ ల్యాండ్ ఉంటుంది కదా, పంట పొలాలకు సంబంధించిన ల్యాండ్. సో ఇన్ ద ఫార్మా ఆన్ ద ఫార్మా. సి పంట పొలాలకి బౌండరీస్ లేవు, మనకి ప్లే గ్రౌండ్ కి బౌండరీ ఉంది, ఇంత ప్లే గ్రౌండ్ బౌండరీ ఉంది, కానీ పంట పొలాలకి లేదు. అయితే మీరు అడగొచ్చు, మేడం మాది 5 acres ఉంది, 5 acres మా దానికి మేము ఫెన్స్ వేసుకున్నాం కదా. అది కాదు, అలా కుదరదు. ఇక్కడ ఆన్ ద ఫార్మ్ అనాలి. క్వశ్చన్ వస్తుంది, ఈ స్టేస్ ఆన్ ద ఫార్మ్, నాట్ ఇన్ ద ఫార్మ్, రైట్. బట్ ఇక్కడ మన క్వశ్చన్ అది కాదు, ఇది. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్, ఈ స్టేస్ ఆన్ ద ఫార్మ్, ఆన్ ద ఫార్మ్. ఆన్ ద ఫార్మ్ అంటే పంట పొలాల దగ్గర ఉంటాడు, లేదంటే ఊర్లో ఉంటాడు, రైట్. నెక్స్ట్ వన్, హీ సాట్ డాష్ ద చైర్. ఇంతకు ముందుకి ఏమని చూసాము, ఆన్ ద చైర్, ఈ సాట్ ఆన్ ద చైర్. నెక్స్ట్ వన్, ద డాగ్ ర్యాన్ డాష్ ద యార్డ్. యార్డ్ అంటే కూడా మన ఇది పంట పొలాలకు సంబంధించిందే. సో అరౌండ్, ఇది ఇప్పుడు ఇది పంట పొలం అనుకుందాం మనది. ఈ పంట పొలంలో ఈ డాగ్ ఏం చేసింది, ఇక్కడ ఉరికింది కదా. సో అరౌండ్ ద సిటీ అంటాం, అరౌండ్ ద సిటీ, ఇన్ అండ్ అరౌండ్ ద సిటీ అంటే సిటీలో అండ్ సిటీ చుట్టుపక్కల అంటాం కదా, అలా ఇది దీని పక్కన నడిచింది. ఇవేవి కాదు. నెక్స్ట్ వన్, షీ ప్లేస్డ్ హర్ డాష్, సారీ షీ ప్లేస్డ్ హర్ బ్యాగ్ డాష్ ద ఫ్లోర్. ఫ్లోర్ అంటే మన భూమి, ఫ్లోర్ పైన ఇలా పెట్టింది అంటే సర్ఫేస్ కి టచ్ అవుతుంది. ఎప్పుడైతే సర్ఫేస్ కి టచ్ అవుతుందో దాన్ని మనము ఆన్ ద ఫ్లోర్ అంటాం, ఆన్ ద ఫ్లోర్. నెక్స్ట్ వన్, వీఆర్ మీటింగ్ డాష్ ద లైబ్రరీ. వీఆర్ మీటింగ్ డాష్ ద లైబ్రరీ. లైబ్రరీ కూడా ఒక ప్లేస్, ఒక స్పెసిఫిక్ ప్లేస్. ఎట్ ద కార్నర్ అన్నాం కదా, ఇలానే ఇక్కడ ఎట్ ద
వీఆర్ మీటింగ్ డాష్ ద లైబ్రరీ. ఒకవేళ లైబ్రరీ ఇన్సైడ్ ద లైబ్రరీ అనుకోండి, లైబ్రరీ రూమ్ లో అయితే ఇన్ ద లైబ్రరీ అంటాము, లైబ్రరీ దగ్గర అయితే ఎట్ ద లైబ్రరీ అంటాము. సో ఇక్కడ మనము ఎలా తీసుకున్నా ఓకే, ఇన్ ద లైబ్రరీ అనొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ స్పెసిఫికలీ మీటింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద లైబ్రరీ, లైబ్రరీ లోపల మీట్ అవుతే ఇన్ ద లైబ్రరీ. లేదంటే లైబ్రరీ అంటే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏమంటాము, అడ్రస్ కోసం చెప్పేటప్పుడు నేను నాంపల్లి లైబ్రరీ దగ్గర కలుస్తాను, లేదంటే సికింద్రాబాద్ లైబ్రరీ దగ్గర కలుస్తాను అంటే ఎట్ ద లైబ్రరీ అంటాం. సో దాన్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవి మన ఫండమెంటల్ క్వశ్చన్స్ కాబట్టి జస్ట్ ఫండమెంటల్స్ ని క్లారిఫై చేసుకోవడానికి ఈ క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తున్నాం. బట్ మేజర్ గా మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో రావు. బట్ ద థింగ్ ఈస్ వీటిపైన అండర్స్టాండింగ్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఫ్లాస్ ఆర్ డాష్ ద టేబుల్. ఇది టేబుల్, ఇది టేబుల్, టేబుల్ పైన సర్ఫేస్ టచ్ అవుతుంది కదా, ఆన్ ద టేబుల్. నెక్స్ట్ వన్, షీ డ్రోవ్ డాష్ ద సిటీ. డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. షీ హాస్ డ్రివెన్ ద వెహికల్ అంటాం కదా. సో డ్రోవ్ అన్నది ఇక్కడ V2. షీ డ్రోవ్ ఇన్ ద సిటీయా, ఆన్ ద సిటీ అయితే అస్సలు కాదు, సిటీ పైన చేయరు కదా. ఎట్ ద సిటీ, సిటీ పైన అంటే ఒక, ఎట్ ద సిటీ అంటే ఒక సిటీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర, ఇది కూడా కాదు. త్రూ ద సిటీ అంటే సిటీలో నుంచి నడుచుకుంటూ పోయింది. ఇంతకు ముందుకు మనం చూసామా, షీ సాట్, సారీ నాట్ ద ట్రైన్, ద ట్రైన్ పాస్డ్ త్రూ ద టన్నల్. పాస్డ్ త్రూ ద టన్నల్ అంటే ఆ టన్నల్ లో నుంచి వెళ్ళింది. త్రూ ద, ఐ సా హిమ్ త్రూ ద విండో, విండోలో నుంచి చూసాను. ఇప్పుడు ఏం చేసింది, తను సిటీలో నుంచి వెళ్ళింది, సిటీలో నుంచి త్రూ ద సిటీ, త్రూ ద సిటీ, సిటీలో నుంచి వెళ్ళింది. షీ డ్రోవ్. రైట్, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాట్ జంప్డ్ డాష్ ద ఫెన్స్. ఫెన్స్ మనకి పంట పొలాలలో వేస్తారు, వైల్డ్ యానిమల్స్ అలాంటి రాకుండా, పంట పొలాలను నాశనం చేయకుండా వేస్తారు. సో ఇప్పుడు ఇది పంట పొలంకి ఫెన్స్ వేసారు అనుకోండి, ఇలా జిగ్ జాగ్ జిగ్ జాగ్ జిగ్ జాగ్ వేస్తారు, ముళ్ళులు ఉంటాయి, కనిపిస్తుంది ఇట్లా జిగ్ జాగ్ ఉంటుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి జంప్ అవ్వాలి క్యాట్, దీనికి టచ్ కాకుండా జంప్ అవుతుంది అంటే ఇట్లా వస్తుందని కదా. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది అనుకోండి, ఇలా జంప్ అవ్వాలి. సో ఓవర్, ఓవర్, ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. Next one, the museum is dash located, I'm sorry, the museum is located dash the park. Park, see at the park అని కూడా అనొచ్చు, beside the park అని కూడా అనొచ్చు. అంటే ఏంటి, పార్క్ దగ్గర ఉంది లేదంటే పార్క్ పక్కన ఉంది, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను పార్క్ పక్కన ఉంది అంటే పార్క్ పక్కన ఉంది అంటే బిసైడ్ ద పార్క్, పార్క్ దగ్గరలో ఉందంటే ఎట్ ద పార్క్, దానికి దగ్గరలో, ఆ ల్యాండ్ మార్క్ దగ్గరలో ఉంటాయి. సో ఇక్కడ ఎట్ అనుకుంటే దగ్గరలో ఉందని, బిసైడ్ అనుకుంటే పక్కన ఉందని. సో మనం బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద మీటింగ్ విల్ బి హెల్డ్ డాష్ ద కాన్ఫరెన్స్ రూమ్. మీటింగ్ విల్ బి హెల్డ్ అంటే మీటింగ్ జరగబోతుంది, ఫ్యూచర్ లో ఉంది ఇది, అంటే సింపుల్ ఫ్యూచర్ లో ఉంది. కాకపోతే ఏంటి అంటే ప్యాసివ్ వాయిస్ లో ఉంది. మీటింగ్ విల్ బి హెల్డ్ ప్యాసివ్ వాయిస్ లో ఉంది అండ్ సింపుల్ ఫ్యూచర్ లో ఉంది. ఇక్కడ ఇన్ డాష్ కాన్ఫరెన్స్ రూమ్, ఇది కాన్ఫరెన్స్ రూమ్ అనుకుందాం. ఈ కాన్ఫరెన్స్ రూమ్ లో మీటింగ్ అవుతుంది, కాన్ఫరెన్స్ రూమ్ దగ్గర కాదు, కాన్ఫరెన్స్ రూమ్ లోనే మీటింగ్ అవుతుంది. సో అలాంటి టైంలో ఇన్ ద కాన్ఫరెన్స్ రూమ్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షీ వెంట్ డాష్ ద స్టోర్ టు బై ద గ్రాసరీస్. షీ వెంట్ అంటే ఇలా నడుచుకుంటూ వెళ్ళింది, టు ఎక్కడ వెళ్ళింది, టువర్డ్స్ ద షాప్ అంటే ఒక డైరెక్షన్, ఆ షాప్ ఉన్న డైరెక్షన్ లో నడుచుకుంటూ వెళ్ళింది. సో ఇది డైరెక్షన్ కాబట్టి డైరెక్షన్ ఎక్కడ, షాప్ ఎక్కడైతుందో అక్కడ. సో టు అని పెట్టాలి. షీ వెంట్ టు ద స్టోర్, దేనికి వెళ్ళింది, టు బై గ్రాసరీస్. క్లియర్ కదా. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఈ వాస్ స్టాండింగ్ డాష్ ద డోర్. అక్కడ డోర్ ఉంది, ఆ డోర్ దగ్గరలో అంటే ఒక పర్టికులర్ లొకేషన్, డోర్ ఎక్కడుందో మనకి తెలుసు, ఆ పర్టికులర్ లొకేషన్, స్పెసిఫిక్ లొకేషన్ కోసం మాట్లాడేటప్పుడు మనం ఎట్ ద డోర్. హీ వాస్ స్టాండింగ్ ఎట్ ద డోర్.
right? And next one, the cake is dash the oven. ఓవెన్ అంటే ఏంటి? అది కూడా ఒక క్లోజ్డ్ ప్రెమిసెస్, 4 sides నుంచి క్లోజ్ ఉంటుంది. ఇక్కడ ఇలా డోర్ ఓపెన్ చేసి మనం ఓవెన్ లో పెడతాము. ఇన్ ద ఓవెన్ అండర్ కాదు, ఓవెన్ కింద ఉండదు, ఓవెన్ దగ్గర ఉండదు, ఓవెన్ పైన కూడా ఉండదు, ఓవెన్ లో పెడతాం మనం. ఇన్ ద ఓవెన్. నెక్స్ట్ వన్, ద డాగ్ ఈజ్ బార్కింగ్ డాష్ ద పోస్ట్ మ్యాన్ దగ్గర డాగ్ బార్కింగ్ అంటే ఏంటి? అరుస్తుంది. కుక్కలు మొరుగుతున్నాయి అంటాం కదా, మొరుగుతుంది. సో ఇక్కడ ఎట్లా మొరుగుతుంది? ఇప్పుడు నేను సరే, ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ కుక్క అతన్ని చూసి ఆయన సైడ్ ఆ డైరెక్షన్ లో మొరుగుతుంది. సో ఇక్కడ ఇది కూడా ఎట్ డైరెక్షన్ కాదు ఇక్కడ, సారీ ఎట్. ఎందుకంటే అతన్ని పర్టికులర్ గా ఎక్కడైతే పోస్ట్ మ్యాన్ నిలబడ్డాడో అతన్ని చూసి దాని దగ్గర మొరుగుతుంది. ఎట్ ద పోస్ట్ మ్యాన్. ఆన్ పోస్ట్ మ్యాన్ కాదు, పోస్ట్ మ్యాన్ పైన కాదు, ఇన్ పోస్ట్ మ్యాన్ కాదు, పోస్ట్ మ్యాన్ లోపల కాదు, టూ కూడా కాదు. టూ అంటే టువర్డ్స్ ఒక డైరెక్షన్ లో వెళ్ళేటప్పుడు మనం టూని యూస్ చేస్తాం. సో ఇక్కడ ఇది కూడా కాదు. ద డాగ్ ఈస్ బార్కింగ్ ఎట్ ద పోస్ట్ మ్యాన్. బార్క్ అనేది ఇంకొకటి కూడా మీనింగ్ ఉంటుంది. బార్క్ ఒకటి మొరగడము, ఇంకొకటి బార్క్ అంటే ఏంటి అంటే, మన చెట్లు ఉంటాయా, తుమ్మ చెట్టు, మామిడి చెట్టు, ఇంకా ఏదైనా చెట్లు చూస్తే దానికి అవుటర్ లేయర్ మొత్తము డార్క్ బ్రౌన్ కలర్ లో ఒక చెక్కలాగా ఉంటుంది. దాన్ని తెలుగులో ఏమంటారంటే, అవుటర్ లేయర్ తెలుగులో ఏమంటారు? ఇట్లా చీల్చేస్తారు కదా దాన్ని, నాకు గుర్తు రావట్లేదు. బట్ బెరుడు ఏదో సంథింగ్ అంటారు. అవుటర్ లేయర్ చెట్టుకు మొత్తం ఉంటుంది, చెట్టు ఉంటుంది కదా, చెట్టుకు మొత్తం ఒక ఎక్స్టర్నల్ లేయర్ ఉంటుంది. ఇప్పుడు మనకి మనుషులకు ఎట్లా ఎక్స్టర్నల్ లేయర్ ఉందో అట్లా ఒక ఎక్స్టర్నల్ లేయర్ ఉంటుంది. దాన్ని కూడా బార్క్ అంటారు. సో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, రైట్? నెక్స్ట్ వన్, వీఆర్ గోయింగ్ డాష్ ద మూవీస్ టు నైట్. మనము టు నైట్ అంటే ఈ రోజు నైట్, మూవీస్ కి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ టు ద మూవీస్ టు నైట్. వీఆర్ గోయింగ్ టు ద మూవీస్ టు నైట్. మూవీస్ కాదు, మూవీ. 2-3 మూవీస్ లో ఒకసారి చూడం కదా, ఒక్కటే చూస్తాం ఫస్ట్, రైట్? షీ లివ్స్ డాష్ ఏ స్మాల్ విలేజ్. ఇక్కడ చూడండి, ఇది విలేజ్, స్మాల్ విలేజ్ ఆర్ బిగ్ విలేజ్. ఈ విలేజ్ లో ఏముంటుంది? సో ఇన్ ద విలేజ్, ఇప్పుడు ఒక టెంపుల్ అనుకుందాం, ఇది ఎట్ ద టెంపుల్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బ్రాడర్ గా మాట్లాడినప్పుడు ఇన్ అంటాము, స్పెసిఫిక్ గా మాట్లాడినప్పుడు ఎట్ అంటాం. బ్రాడర్ గా మాట్లాడినప్పుడు ఇన్ అంటాము. ఇన్ ద హైదరాబాద్, ఎట్ సికింద్రాబాద్. ఇన్ ఇండియా, ఎట్ హైదరాబాద్ కదా మేడం. హైదరాబాద్ ఏమో ఒకసారి ఎట్ అన్నారు, ఒకసారి ఇన్ అన్నారంటే అది సిచ్యువేషన్ ని బేస్ చేసుకోండి. వెన్ వీఆర్ కంపేరింగ్ ఇండియా విత్ హైదరాబాద్, ఇండియా ఈజ్ అ లార్జర్ వన్ కంపేరింగ్ టు ఏంటి, హైదరాబాద్. సో లార్జర్ దానికి ఇండియా ఇన్ అంటాము, స్పెసిఫిక్ దానికి ఎట్ అంటాము. ఇక్కడ విలేజ్ మొత్తం, ఈ విలేజ్ మొత్తంలో ఇది లార్జర్ వన్, దానికి ఇన్ ద విలేజ్ అన్నాము. టెంపుల్ దగ్గర, టెంపుల్ ఏదో ఒక టెంపుల్, ఆ టెంపుల్ దగ్గర ఒక స్పెసిఫిక్ లొకేషన్ ఇస్తున్నాం కదా, ఆ స్పెసిఫిక్ లొకేషన్ ఇచ్చినప్పుడు ఎట్ ద టెంపుల్ అంటాం. క్లియర్ కదా? ఇన్ ఇండియా ఎట్ ద హైదరాబాద్. ఇన్ హైదరాబాద్ ఎట్ సికింద్రాబాద్. ఇన్ సికింద్రాబాద్ ఎట్ సమ్ లొకేషన్, ఎట్ రైల్వే స్టేషన్, రైట్? సో షీ లివ్స్ ఇన్ ఎ స్మాల్ విలేజ్. ఎట్ స్మాల్ విలేజ్ అనొద్దు, ఇన్ స్మాల్ విలేజ్. ఇక్కడ మనము బ్రాడర్ గా చెప్తున్నాము. స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు ఎట్ అనేవాళ్ళం. ఇక్కడ ఎట్ టెంపుల్ అన్నాం, స్పెసిఫిక్ గా చెప్తున్నాం. ఇక్కడ బ్రాడర్ గా చెప్తున్నాం కాబట్టి ఇన్ అంటున్నాం, రైట్? మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద బుక్ ఈజ్ లయింగ్ డాష్ ద ఫ్లోర్. ఫ్లోర్ అంటే ఏంది? మళ్ళా భూమి, సర్ఫేస్. సో ఆన్ ద ఫ్లోర్. Okay, time. Next one. She is talking dash phone. She is talking in the phone or on the phone?
షీఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. షీఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఇన్ ద ఫోన్ కాదు. షీఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్. విత్ ద ఫోన్ కాదు, ఎట్ ద ఫోన్ కాదు, ఇది కాదు. Move on to the next question. He was born dash April. He was born in April. See, ఇంతకు ముందుకి మనం చూసాము in April, in summer, in 2020, right? So ఇలాంటి టైంలో ఏప్రిల్ కదా, ఇన్. He was born in April. Move on to the next question. He sat dash the window. He sat dash the window. Under the window na window కింద కూర్చుంటాడా? కాదు కదా. ఇన్ ద విండో కూడా కాదు, ఆన్ ద విండో కూడా కాదు, విండో పైన కూర్చోడు, ఎట్ ద విండో. ఇప్పుడు మనం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు ఈ సాట్ ఎట్ ద విండో, ట్రైన్ లో విండో దగ్గర కూర్చున్నాడు అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. దే అరైవ్డ్ డాష్ ద స్టేషన్ జస్ట్ ఇన్ టైమ్. ఇన్ టైమ్ అంటే ఆన్ టైమ్ అనేసి, కరెక్ట్ డాట్ టైంకి వస్తే ఇన్ టైమ్ అంటాం. ఇన్ టైమ్ అంటే డాట్ టైం కన్నా ఆన్ టైం అంటే యాక్చువల్లీ టైమ్. ఆన్ టైం అంటే ఎగ్జాక్ట్ టైము. ఇన్ టైం అంటే మేబీ 1 or 2 minutes prior to the scheduled time. Scheduled time కన్నా ముందు ఉంటే ఇన్ టైం అంటారు, scheduled time లో ఉంటే ఆన్ టైం అంటారు. సో దే అరైవ్డ్ ఎట్, ఏంటి స్టేషన్ అనేది ఒక లొకేషన్ కదా, పర్టికులర్ లొకేషన్ ఆర్ ద పర్టికులర్ ప్లేస్. అలాంటి టైంలో ఎట్ అనాలి. షీ అరైవ్డ్, షీనా దే అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ జస్ట్ ఇన్ టైమ్. ఇన్ టైమ్ అంటే బిఫోర్ ద టైమ్. నెక్స్ట్ వన్. ద ట్రైన్ వెంట్ డాష్ ద టన్నల్. ఇంతకు ముందుకే మనం చూసాము, ఆ టన్నల్ నుండి వెళ్ళింది. ద ట్రైన్ వెంట్ త్రూ ద టన్నల్. త్రూ ద టన్నల్. నెక్స్ట్ వన్. ద స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ డాష్ ద డెస్క్. డెస్క్ పైన అయితే కూర్చోరు, డెస్క్ పైన అయితే కూర్చోరు, డెస్క్ కింద కూర్చోరు, డెస్క్ దగ్గర కూర్చుంటారు. చూద్దాం ఏంటో. అండర్ అయితే కాదు, ఆన్ డెస్క్ పైన కూర్చోరు, ఇన్ డెస్క్ డెస్క్ లో కూర్చోరు, ఎట్ ద డెస్క్, ఎట్ దేర్ డెస్క్, రైట్? డెస్క్స్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The movie will start 6 p.m. 6 p.m. is a dot time. When we are specifically mentioning dot time or particular time కోసం మాట్లాడినప్పుడు మనము ఎట్ ని యూస్ చేయాలి. ఎట్ ద 6 p.m. Move on to the next question. She was married dash 2015. ఈ ఇయర్ చెప్తున్నాడు కదా. She was married in 2015. అదే she was married to a doctor or with a doctor అని అనుకోండి. మ్యారీడ్ కి ఒక్కొక్కసారి టు ఇస్తాడు, ఒకసారి విత్ ఇస్తాడు. She married to a doctor or with a doctor. To a doctor or with a doctor. With a doctor కాదు, she married to a doctor. She married to a doctor. Right? సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటి? ఇది. నెక్స్ట్ వన్. ద ఆఫీస్ ఈజ్ డాష్ ద సెకండ్ ఫ్లోర్. ఇన్ ద సెకండ్ ఫ్లోరా, ఆన్ ద సెకండ్ ఫ్లోర్? ఇన్ ద సెకండ్ ఫ్లోరా, ఆన్ ద సెకండ్ ఫ్లోర్? ఆన్ ద సెకండ్ ఫ్లోర్. ఇన్ ద సెకండ్ ఫ్లోర్ కాదు. ఎందుకు మేడం సెకండ్ ఫ్లోర్ ఇందా అనొచ్చు కదా అంటే, క్లోజ్డ్ ప్రెమిసెస్ లో సెకండ్ ఫ్లోర్ లేదు. క్లోజ్డ్ ప్రెమిసెస్ లో సెకండ్ ఫ్లోర్ లేదు. ఇది ఆన్ ద సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. సో ఆన్ ద second floor, not in the second floor. Next one. He put the keys dash the table. Table పైన పెట్టొచ్చు, లేదంటే in the drawer అనొచ్చు. టేబుల్ పైన కదా, on the table, right? Next one. The car drove dash the hill. ఇక్కడ చూడండి, డ్రో అనేది V2 ఫామ్. డ్రైవ్, డ్రో, డ్రివెన్. V2
ఫామ్ ఇది. ఇన్ కాదు. హిల్స్ అంటే ఏంటి? కొండలు. కొండల లోపల నుంచి పోతుందా? కొండల పై నుంచి పోతుంది. కొండల లోపల నుంచి జనరల్ గా పోదు. ఆ కొండల లోపల నుంచి పోతుంది కదా మేడం అని అంటే అప్పుడు టన్నల్స్ కడతారు. టన్నల్స్ కట్టినప్పుడు మనము త్రూ ద టన్నల్ అంటాం. సో ఆన్ కాదు, ఎట్ కూడా కాదు, ఓవర్. అంటే ఈ హిల్స్ అనుకోండి, ఇవి ఇలా హిల్స్ ఉంటే హిల్స్ నుంచి ఇలా పైనకించి వెళ్ళిపోతుంది. రైట్, అంటే క్రాస్ అవుతుంది. ఇక్కడ ఈ కార్నర్ ఆఫ్ ద సైడ్ నుంచి ఆ కార్నర్ ఆఫ్ ద సైడ్ కి వెళ్తుంది. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షీ ఈజ్ వాకింగ్ డాష్ ద రివర్ బ్యాంక్. రివర్ బ్యాంక్ అంటే మనం ఇప్పుడు రివర్ బ్యాంక్స్ ఉంటాయంటే, రివర్ బ్యాంక్స్ అంటే నిజంగా మన ఫైనాన్షియల్ బ్యాంక్ కాదు. ఇక్కడ రివర్ బ్యాంక్ అంటే చెరువులు కానీ, నదులు కానీ, సముద్రాలు కానీ, మన ఇవి బీచ్లు ఉంటాయా అవి కానీ. సో ఇక్కడ చూడండి, ఎట్ కాదు, సముద్రం ఏమైనా ఇంత ఉంటుందా? రివర్ ఏమైనా ఇంత ఉంటుందా దాని దగ్గర ఇట్లా వాక్ చేయడానికి? ఇక్కడ స్టార్ట్ అయితే అక్కడ ఎక్కడో పోతుంది. సో ఇట్ కాదు. ఆన్ కాదు, దాని పైనకి వెళ్ళిపోతామా మనం? కాదు. ఇన్ కాదు, ఆ వాటర్లకి పోతామా? పోము. అలాంగ్, ఇది రివర్ అనుకుందాం. ఈ రివర్ కి అలాంగ్ ఇలా సైడ్ లకి దారి ఉంటుంది కదా, మేబీ స్ట్రైట్ గా ఉండకపోవచ్చు, క్రాస్ జిగ్జాగ్ గా ఉండొచ్చు, బట్ ఆ రివర్ ఒడ్డును పట్టుకొని మనం పోతాం. కానీ రివర్లకి నడుచుకుంటూ పోం కదా, అవునా కదా? సో అలాంగ్. She is walking along the river bank. She is walking along the river bank. Move on to the next question. He is good dash maths. Good at maths. He is good at maths. Next question. I saw him dash the corner of the street. ikkada idi street anukundam. ఇక్కడెక్కడో కార్నర్ లో ఉన్నాడు, ఇలా కదా, ఇక్కడెక్కడో కార్నర్ ఉన్నాడు. ఐ సా హిమ్ డాష్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. ఓన్లీ కార్నర్ ఉంటే ఏమన్నా మనం ఎట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్ అన్నాం. ఇది కూడా అంతే కదా. ఐ సా హిమ్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. సి ఇది స్ట్రీట్, ఈ స్ట్రీట్ కార్నర్ లో. సో పర్టికులర్ లొకేషన్ కోసం మాట్లాడుతున్నాం. ఒక కార్నర్ అని ఒక పర్టికులర్ లొకేషన్ చెప్తున్నాం మనం. ఎప్పుడైతే మనం పర్టికులర్ లొకేషన్ చెప్తున్నామో అప్పుడు ఎట్ అనాలి. ఎట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద క్యాట్ ఈస్ హైడింగ్ ద డాష్ కౌచ్. కౌచ్ అంటే మనం ఇంతకు ముందుకే చూసాము, సోఫా సెట్. సో ఎట్ ద కౌచ్. ఎట్ ద కౌచ్ అంటే సోఫా సెట్ దగ్గర దాచుకుంటుందా? సోఫా సెట్ వెనకాలనన్నా, సోఫా సెట్ కిందనన్నా. జనరల్ గా కింద ప్లేస్ ఉండదు, చూద్దాం. ఆన్ అయితే కాదు, పైన దాచుకుంటుందా? అస్సలే కాదు. ఇన్ కాదు, సోఫాలకి పోతుందా? లోపలికి పోదు. ఎట్ కూడా కాదు, అండర్. అంటే సమ్ టైమ్స్ మనము సోఫా సెట్ కి కొన్ని పిల్లోస్ అవి ఉంటాయి కదా, మేబీ ఒక 2-3 పిల్లోల మధ్యలో దాచుకుందేమో. సో అలా తీసుకోవాలి. రైట్. Move on to the next question. He left dash the morning. మార్నింగ్ ఏంటి? ఫ్రమ్ ద డే బ్రేక్. డే బ్రేక్ అంటే సన్ రైజ్ అయినప్పటి నుంచి 11:59 వరకు. సన్ రైజ్ అయినప్పటి నుంచి 11:59 వరకు. అంటే సన్ రైజ్ నుంచి వెళ్ళి 11:59 వరకు మార్నింగ్. సో ఇది ఇంత డ్యూరేషన్ ఆఫ్ ద టైం కదా, దీనికి ఇన్ అని చెప్పాలి. He left in the morning. ఒకవేళ 8 o'clock వెళ్ళిపోతే ఈ లెఫ్ట్ ఎట్ 8 o'clock. రైట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ విల్ అరైవ్ డాష్ మండే. మండే అనేది పర్టికులర్ డే కోసం చెప్తున్నాం కదా. డేస్ కోసం మాట్లాడినప్పుడు, డేట్స్ కోసం మాట్లాడినప్పుడు మనము ఆన్ యూజ్ చేయాలి. ఆన్ మండే, ఆన్ 1st January, ఆన్ January 1st. నెక్స్ట్ క్వశ్చన్. షీ లీవ్స్ డాష్ ద కార్నర్ హౌస్. లీవ్స్ అంటే ఉండడం. ఇది V5. ఎక్కడ ఉంది తను? కార్నర్ హౌస్ లో ఉంది. హౌస్ అనేది ఇక్కడ నౌన్. ఏ హౌస్ లో? కార్నర్ హౌస్ లో. అంటే ఇది అడ్జెక్టివ్. కార్నర్ హౌస్ లో ఉంది. ఇక్కడ ఇది స్ట్రీట్ అనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ ఎక్కడో కార్నర్ హౌస్ లో ఉంది. ఇక్కడ ఉంది తను ఆల్రెడీ. అయితే ఎట్ ద కార్నర్ హౌస్ అనొచ్చు కదా మేడం అని మీరు అనొచ్చు. ఎట్ ద కార్నర్, కానీ ఎట్ ద కార్నర్ హౌస్ అన్నాం. ఆన్ ద కార్నర్ హౌస్. షీ లీవ్స్ ఆన్ ద కార్నర్ హౌస్. ఆన్ ఇక్కడ. షీ లీవ్స్ ఆన్ ద కార్నర్ హౌస్. ఎట్ కాదు, ఓన్లీ షీ లీవ్స్ ఆన్ ద కార్నర్ హౌస్. షీ ఈజ్ ఎట్ కార్నర్,
She is standing at the corner of the street, but corners she is standing sir she lives on the corner house, Next question. I was waiting dash bus stop. ఇది బస్ స్టాప్ అనుకోండి. ఈ బస్ స్టాప్ దగ్గర పర్టికులర్ లొకేషన్ కదా ఎట్ I was standing at the bus stop. Next one. She swam dash the lake. Swim, swam. Next, swim. Swimming చేయడం అన్నమాట. సో ఇది V2 ఫామ్. ఇన్ ద లేక్, ఆన్ ద లేక్ వాటర్ పైన స్విమ్ చేయం, వాటర్ లో స్విమ్ చేస్తాం. ఎట్ అంటే వాటర్ దగ్గర స్విమ్ చేయము, బై కూడా కాదు, ఇవేవి కాదు. సో షీ స్వామ్ ఇన్ ద లేక్, వాటర్ లో స్విమ్ చేసింది, తను వాటర్ లో స్విమ్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ద బ్రిడ్జ్ స్ట్రెచెస్ డాష్ ద రివర్. స్ట్రెచెస్ అంటే స్ట్రెచెస్. సో రివర్, ఇది రివర్ అనుకుందాం, ఇది రివర్ అనుకుందాం. సో ఈ కార్నర్ ఆఫ్ ద దిస్ సైడ్ ఆఫ్ ద కార్నర్ టు దట్ సైడ్ ఆఫ్ ద కార్నర్ ఒక బ్రిడ్జ్ చేశారు అనుకుందాం. సో అలాంటి టైంలో అండర్ కాదు, అండర్ ద వాటర్ బ్రిడ్జ్ ఉండదు. ఎట్ ఇన్ కూడా కాదు, అక్రాస్. ఇక్కడ దిస్ సైడ్ ఆఫ్ ద కార్నర్ టు దట్ సైడ్ ఆఫ్ ద కార్నర్. Move on to the next question. The bird flew dash the tree. Fly, flew, flown. Flow, flowed, flowed. V1, V2, V3, V1, V2, V3. Tank overflow అయింది అంటారు. This one. Tank overflowed. Tank has overflowed. Bird fly, bird will fly, bird flew, bird has flown. సో ఈ ఫ్లై అంటే ఎగరడం. ఫస్ట్ ఫ్లై అంటే ఎగరడం. సెకండ్ ఫ్లై అంటే వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో అయిపోయింది. అర్థమవుతుందా? ఓవర్ఫ్లో అయిపోయిందంటే ఫుల్ ట్యాంక్ కెపాసిటీని మించి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బర్డ్ ఫ్లూ, ఇది V2 ఫామ్ లో ఉంది. డాష్ ట్రీ. సి సమ్ టైమ్స్ ట్రీస్ కి ఏముంటుంది, ట్రీస్ కి ఇప్పుడు మన మర్రి చెట్టు ఉంటుందో, బనియన్ ట్రీ, ఆ మర్రి చెట్టుకి ఇలా హోల్ ఉంటుంది పెద్దగా, అందులో లోపలికి ఇలా వెళ్ళి అవి కొన్ని బర్డ్స్ అందులో షెల్టర్ తీసుకుంటాయి. సో ఇంటూ, అండర్ కాదు, ఆన్ కాదు, ఎట్ కాదు. రైట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. షీ ఈస్ డాష్ హోమ్ రైట్ నౌ. షీ ఈస్ ఎట్ హోమ్ రైట్ నౌ. షీ ఈస్ ఎట్ హోమ్ రైట్ నౌ. ఇంట్లోనే ఉంది. షీ ఈస్ ఎట్ హోమ్ రైట్ నౌ. ఇన్ ద హోమ్ కాదు, ఆన్ హోమ్ కాదు, బై హోమ్ కాదు. మేడం ఇన్ ద హోమ్ కూడా అనొచ్చు అంటే జనరల్ గా ఇన్ ద హోమ్ కూడా అంటారు. బట్ చెప్పాలి అంటే షీఈ్ ఎట్ హోమ్ అన్నది ఇస్ ద మోస్ట్ ఫార్మల్ అనమాట. షీఈ్ ఎట్ హోమ్, షీఈ్ ఇన్ ద హోమ్ చాలా తక్కువ అంటారు. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద పార్టీ విల్ టేక్ ప్లేస్ డాష్ ద వీకెండ్. విల్ టేక్ ప్లేస్ అంటే జరగబోతుంది. ఎప్పుడు? డాష్ ద వీకెండ్, ఆన్ ద వీకెండ్. ఎట్ ద వీకెండ్ కాదు, ఇన్ ద వీకెండ్ కూడా కాదు, డ్యూరింగ్ ద వీకెండ్ కూడా కాదు, ఆన్ ద వీకెండ్. ద పార్టీ విల్ టేక్ ప్లేస్ ఆన్ ద వీకెండ్, ఆన్ ద వీకెండ్, నాట్ ఇన్ ద వీకెండ్ ఆర్ ఎట్ ద వీకెండ్. ఓకే. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The painting is dash hung the painting is hung dash the wall. Hang అంటే ఇంతకు ముందుకి ఏమైనా చూసాము. hang, hung, hung, hang, hanged, hanged. ఈ హ్యాంగ్ అంటే ఏంటి? హ్యాంగ్ చేయడం, గోడకి వాల్ పేపర్ ని హ్యాంగ్ చేయడము, ఫోటోని హ్యాంగ్ చేయడము, లేదంటే బట్టలని ఎండేయడం అంటే హ్యాంగ్ చేయడం, ఇది అనమాట. ఇది హ్యాంగ్డ్ అంటే క్రిమినల్ ని ఉరి తీయడం అనమాట. సో ఇక్కడ పెయింటింగ్ అంటే ఒక ఫోటో ఏదో, దాన్ని ఏం చేశారు? హంగ్. ఇక్కడ V2 ఫామ్ ఇది. ఆన్ ద వాల్. ద పెయింటింగ్ ఈజ్ హంగ్. The painting is hung on the wall. ఇది V2 కాదు, ఇదే V3.
ఇక్కడ ఈజ్ ఆర్ యామ్ తర్వాత V3 ఉంది అంటే ఇది సింపుల్ ప్రజెంట్ లో ఉంది సెంటెన్స్. సింపుల్ ప్రజెంట్ లో ఉంది. ఎక్కడ ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ద పెయింటింగ్ ఈజ్ హంగ్ ఆన్ ద వాల్. ఇది హంగ్ ఆన్ ద వాల్ బై సంబడి ఎల్స్. వేరే వాళ్ళు ఫోటోని గోడకి తగిలిచ్చారు అంటే దాన్ని హ్యాంగ్ చేశారు. అదంతా అది హ్యాంగ్ చేసుకోదు కదా ఫోటో, రైట్? సో అందుకని ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. Move on to the next question. He sat dash the shade of a tree. See, shade of a tree. ట్రీ యొక్క షేడ్ లో షెల్టర్ తీసుకుంటున్నాడు. అలాంటి టైంలో మనం అండర్ ఏ షేడ్ ఆఫ్ ఏ ట్రీ, అండర్ ద షేడ్ ఆఫ్ ఏ ట్రీ ఆర్ అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ. అండర్ సమ్ టైమ్స్ ఇన్ కూడా అంటారు. మోస్ట్ ప్రాబబ్లీ అయితే అండర్ అనేది జనరల్ గా కరెక్ట్. ఇంకా అండర్ అనేది ఆప్షన్ లో లేకపోతే ఇన్ పెట్టచ్చు. Move on to the next question. She traveled dash the plane. By train, by plane, by bus, on foot. By plane, by train, by bus, but on foot. Plane kada by. Right? Move on to the next question. He looked dash the sky. స్కై సైడ్ చూసాడు అంటే ఆ పర్టికులర్ ఒక ఆబ్జెక్ట్ ని పెట్టుకొని దాన్ని చూసాడు. లుక్డ్ ఎట్, లుక్డ్ ఇన్ కాదు, లుక్డ్ ఆన్ కాదు, లుక్డ్ టు కూడా అంటారు, లుక్డ్ టు ద స్కై అంటారు. అది గ్రామటికల్ గా కరెక్ట్ కూడా, బట్ జనరల్ గా కామన్ గా యూజ్ చేసేది లుక్డ్ ఎట్ ద స్కై. టు కూడా కరెక్టే, నాట్ రాంగ్. టు అంటే ఆ డైరెక్షన్ లో చూసాడు అనేసి అది కూడా కరెక్టే, బట్ జనరల్ గా యాక్సెప్టబుల్ అని వచ్చేసి లుక్డ్ ఎట్ ద స్కై. Move on to the next question. She left the keys dash the car. Left అంటే V2 ఫామ్ లో ఉంది అంటే తను పెట్టేసింది, మర్చిపోయింది. మర్చిపోయింది అంటే ఫర్గాట్ కదా మేడం అంటే ఫర్గాటే, బట్ ఇక్కడ షీ ఫర్గాట్ ద కీస్ అన్నాం. మనము జర ప్రొఫెషనల్ గా కొద్దిగా మంచి లాంగ్వేజ్ లో మాట్లాడాలంటే షీ లెఫ్ట్ అంటాం. షీ లెఫ్ట్ ద కీస్ డాష్ ద కార్. ఇక్కడ చూడండి కారు, కారు ఇంకేముంది మనకి కార్ తీసుకుందాము. కార్ ఒకటి, బస్ ఒకటి తీసుకుందాము. కార్ అయినప్పుడు మనము ఇన్ ద కార్ అంటాం, అదే బస్ అయితే ఆన్ ద బస్ అంటాం. ఎందుకు మేడం బస్ అయితే ఆన్ అంటున్నాము, కార్ అయితే ఇన్ అంటున్నాం అంటే ఇన్ అని ఎందుకు అంటున్నాం అంటే కార్ లో ఎక్కగానే మనము కూర్చుంటాం, బట్ వీ కెన్ నాట్ మూవ్, వీ కెన్ నాట్ వాక్. ఇన్ ఫ్యాక్ట్ వీ కెన్ మూవ్ బట్ వీ కెన్ నాట్ వాక్ చేయలేము. సో వాక్ చేయని దానికి మనము ఇన్ ద కార్ అంటాం. ఇన్ టాక్సీ కూడా అనుకోండి, టాక్సీలో కూడా అంటే టాక్సీ అంటే కూడా అదే కూడా కారే, ఆ టాక్సీలో కూడా మనము వాక్ చేయలేము. సో అలాంటి టైంలో ఇన్ అంటాం. అదే బస్ అనుకోండి, బస్సులో మనము వాక్ చేయొచ్చు, రైట్? అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ వరకు మొత్తం ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు వాక్ చేయొచ్చు. సో అక్కడ ఆన్ అంటాం. ఇదేంది కార్ కాబట్టి ఇన్ ద కార్, ఇన్ ద కార్. Move on to the next question. The meeting is dash scheduled. I'm sorry, meeting is scheduled dash tomorrow. స్కెడ్యూల్డ్ మీటింగ్ స్కెడ్యూల్ అయింది. ఎక్కడికి స్కెడ్యూల్ అయింది? స్కెడ్యూల్డ్ ఆన్ కాదు, స్కెడ్యూల్డ్ ఎట్ అనేది టుమారో అనేది లొకేషన్ కాదు. టుమారో లో స్కెడ్యూల్డ్ ఇన్ కాదు, స్కెడ్యూల్డ్ ఫర్ అంటే టుమారో రేపటికి పోస్ట్ పోన్ అయింది, రైట్? స్కెడ్యూల్డ్ ఫర్ టుమారో. నెక్స్ట్ వన్, ఈ మూడ్ డాష్ ద సిటీ లాస్ట్ ఇయర్. మూడ్ అనేది ఇక్కడ V2 ఫామ్, డాష్ సిటీ లాస్ట్ ఇయర్. మూవ్ అయ్యిండు, ఎక్కడ మూవ్ అయ్యిండు? టువర్డ్స్ ద సిటీ. సో లొకేషన్ వచ్చేసి ఈ మూడ్ టు ద సిటీ లాస్ట్ ఇయర్. ఆన్ కాదు, ఇన్ కాదు, ఎట్ కాదు. ఈ మూడ్ టు ద సిటీ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ వన్, ద కప్ ఈస్ ప్లేస్డ్ డాష్ ద కౌంటర్. కౌంటర్ దగ్గర కప్పు పెట్టారంట. కౌంటర్ దగ్గర కప్పు పెట్టారంటే ద కప్ ఈస్ ప్లేస్డ్ డాష్ ద కౌంటర్. కౌంటర్ దగ్గరనా కౌంటర్ పైన ఉండొచ్చు మేడం, కౌంటర్ దగ్గర ఉండొచ్చు, కౌంటర్ పైన ఉండొచ్చు. జనరల్ గా కౌంటర్ దగ్గర కన్నా కౌంటర్ పైన పెడదాం. ఇప్పుడు మనము ఒక హోటల్కి వెళ్ళాం అనుకోండి టీ తాగడానికి, అక్కడ వాళ్ళ క్యాష్ కౌంటర్ ఉంటుంది. టీ తాగిన తర్వాత చిన్న చిన్న స్టాల్స్ తీసుకున్నాం, టీ తాగిన తర్వాత మనం అక్కడే పెడతాం కదా. సో ఆన్ ద కౌంటర్.
అయితే ఎట్టు కూడా అనొచ్చు కదా మేడం అంటే కౌంటర్ దగ్గర కూడా పెట్టిండొచ్చు అంటే మేబీ పెట్టిండొచ్చు. జనరల్ గా మనం కౌంటర్ దగ్గరే పెడతాం, కౌంటర్ పైన పెడతాం. ఇట్లా టీ స్టాల్ అనుకోండి, అక్కడ మనం నిలబడి తాగడానికి చాయ్ తాగడానికి ఇస్తారు కదా ప్లేస్, అది తాగగానే అక్కడే పెట్టేసి చూసేస్తాం ఆన్ ద కౌంటర్. Move on to the next question. The boy was hiding dash the tree. See, ట్రీ వెనకాలనన్నా దాచుకోవాలి, ట్రీ కింద అయితే దాచుకోడు, ట్రీ పైన కూడా దాచుకోడు, కనిపిస్తుంటాడు. ఇప్పుడు మనం ఇట్లా నుంచి చూస్తున్నాం అనుకోండి, ఇప్పుడు కెమెరా వెనకాల ఉంటే కనిపించరు, అదే కెమెరా పైన ఉంటే కనిపిస్తారు కదా. సో ఇన్ కాదు, ఎట్ కాదు, ఆన్ కాదు, బిహైండ్. బిహైండ్ అంటే వెనకాల, బ్యాక్ సైడ్ అన్నమాట. Move on to the next question. She will come back dash an hour. ఒక 1 hour లో వస్తుంది అంటున్నారు. ఇది ఒక 1 hour టైం అనుకోండి. ఇది 1 hour, ఈ 1 hour ఎండ్ అయ్యే లోపు వస్తుంది. She will come back in 1 hour. ఈ 1 hour ఎండ్ అయ్యే లోపు వస్తుంది. ఎట్ 1 hour కాదు, ఆన్ 1 hour కాదు, ఫర్ 1 hour కాదు. She will come back in 1 hour. అంటే విదిన్ అన్నట్టు, విన్ అంటే విదిన్ అన్నట్టు. ఓకే. ఈజ్ రన్నింగ్ డాష్ ద హిల్. హిల్ అంటే మన కొండ హిల్స్ ఎక్కుతామో మనము, అవి. బై కాదు, ఇన్ కాదు, ఓవర్ కూడా కాదు, అప్. ఈజ్ రన్నింగ్, ఇలా అప్ అవుతుంటాము, హిల్స్ ని ఎక్కుతుంటాము, లేదంటే డౌన్ అవుతుంటాము, దిగుతుంటాము. సో ఈజ్ రన్నింగ్ అప్ ద హిల్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద బుక్ ఈజ్ లొకేటెడ్ డాష్ ద బుక్ షెల్ఫ్. బుక్ షెల్ఫ్ లో బుక్ ని పెట్టారు. షెల్ఫ్ అన్నప్పుడు మనం ఏమన్నాం, ఆన్ ద షెల్ఫ్, నాట్ ఇన్ ద షెల్ఫ్, ఆన్ ద షెల్ఫ్, ఆన్ ద షెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ త్రూ ద బాల్ డాష్ ద ఫెన్స్. త్రూ అనేది ఇక్కడ B2 ఫామ్. ఈ త్రూ ద బాల్ ఆన్ ద ఈ త్రూ ద బాల్ డాష్ ద ఫెన్స్. ఇక్కడ ఫెన్స్ ఉంది, ఫెన్స్ అంటే తెలుసు కదా, ఇది జిగ్జాగ్ లైన్ ఫెన్స్. ఇక్కడ నుంచి ఇక్కడ పడేసింది అనుకుందాం అంటే ఏంటి, ఓవర్. ఎట్ కాదు, ఆన్ కాదు, టూ కాదు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫ్లవర్స్ బ్లూమ్ డాష్ ద స్ప్రింగ్. స్ప్రింగ్ అనేది అంటే స్ప్రింగ్ సీజన్. బ్లూమ్ అంటే ఇట్లా పువ్వులు, ఫ్లవర్స్ ఏమంటారు, అదే విచ్చుకుంటున్నాయి అంటారు కదా, పువ్వులు విచ్చుకుంటున్నాయి అంటారు. సో ఎట్ కాదు, ఆన్ కాదు, ఫర్ కాదు, ఇన్. మనం ఇంతకు ముందుకే చూసాము. ఇన్ ద సమ్మర్, ఇన్ ద స్వింగ్, ఇన్ 1995, ఇన్ మే, ఇన్ జూన్, అలా. సో ఇన్ ద స్వింగ్, ఇన్ ద స్ప్రింగ్, సారీ స్వింగ్ కాదు, స్ప్రింగ్. Next question and last question for the day. She waited dash an hour for the bus. See, she waited dash an hour for bus. Bus కోసం వెయిట్ చేసింది. ఎంతసేపు వెయిట్ చేసింది, ఎంతసేపు, for an hour. She waited for an hour. In an hour కాదు, on an hour కాదు, at an hour కాదు. She waited for an hour. Okay friends, that's all for the day. Thank you. Have a nice day.